కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఏఎన్ జగన్నాథ శర్మ గారి జగన్నాథ కథ చక్రాల్ 100 నవ్య వీక్లీ మొదటి పేజీ కథలు కథా సంపుటం నుండి సంక్రాంతి సంబరం. కథ రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ ఏఎన్ జగన్నాథ శర్మ ఏప్రిల్ 13, 1956లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. చిన్ననాటి నుండి కథల పట్ల మమకారం పెంచుకుని 15వ ఏటనే కథలు రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారుగా 500 కథలు రాశారు. వీరి రాజధాని కథలు, మా ఊరి కథలు, అగ్రహారం కథలు పాఠకుల ఆదరణ పొందాయి. కథలతో పాటు అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం, ఛానల్ 18 నవలలు రాశారు. సినిమా, టీవీ రచయితగా కూడా సుప్రసిద్ధుడు. అరణి, అనీలజ, వైనతేయ, శివసతీపురం శర్మ, లహరి వీరి కలం పేర్లు. వీరి రచనలు పేగుకాలిన వాసన, జగన్నాథ రథచక్రాల్, జగన్నాథ కథచక్రాల్, కథాసరిత్సాగరం, పంచతంత్రం, పాలపిట్ట, నెమలీక, పేదరాశి పెద్దమ్మ కథలు విశేష పాఠకాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డ శర్మగారి భారత భాగవత రామాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో కొంచెంగా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలోని వారే ప్రముఖ పాత్రికేయులు, కథా రచయిత అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ. ఉద్యమ నేపథ్యంలో రాసిన, మధ్యతరగతి మంటల గురించి రాసిన జగన్నాథ శర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ, వినిపించే గొంతు బాధే. ఈ కథల్లో వెలుగులుండవు, వెన్నెలలుండవు, చీకటి లోయలు, ఆకలి కేకలే ఉంటాయి. కన్నీళ్లు కత్తులే ఝడిపిస్తాయి. ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదే పదే చదవాలి. అగ్రహారం మాటున అణిగిపోయిన ఒకానొక సామాజిక వర్గం నెత్తుడి దీపాన్ని చూడాలంటే ఈ కథలను ఆకలింపు చేసుకోవాలి. దోసడి కన్నీళ్లతో పాఠకజన నీరాజనాలు అందుకున్న జగన్నాథ శర్మ కథలు చదవడం, వినడం సరదా ఎంతమాత్రం కాదు, అదొక సాహసం. ఈ పాటికి పెద్దన్నయ్య, వదిన, పిల్లలు, చిన్నక్క, బావ, పిల్లలు అందరూ వచ్చేసి ఉంటారు. తనే సరిగ్గా పండగ నాటికి ఊరికి చేరుకుంటానన్నది. పెద్దక్క వాళ్ళు కూడా ముందుగానే ఊరికి చేరుకోవాల్సి ఉంది. అయితే వాళ్ళ మామగారికి ఒంట్లో బాగోలేదంటే ఆగిపోయారు. ఇప్పుడు బాగానే ఉందట, బయలుదేరేమన్నారు. తనకేమో డాక్టర్ అయినందుకు పొద్దున నుంచి రాత్రి వరకు ఆపరేషన్లు ఉంటాయి. సెలవు దినాలైనా ఎమర్జెన్సీ అంటే పరిగెత్తక తప్పదు. అలాంటిది వారం రోజుల పాటు ఊర్లో ఉండనంటే మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. పెళ్ళాం, పిల్లలు ఎప్పుడో వెళ్ళిపోయారు ఊరికి. అమ్మ నాన్న లేకపోయినా ఊర్లో ఇల్లు అలాగే ఉంది. ఏడాదంతా ఇంట్లో ఎవరు ఉండకపోయినా ఈ పండగ 4 రోజులు నలుగురం కలిసి ఉంటాం. సంక్రాంతి పండుగ చేసుకోవాలంటే మా ఊర్లోనే చేసుకోవాలి. ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, గాలిపటాలు, గొప్పగా ఉంటుంది వాతావరణం అనుకున్నాడతను. రాత్రి 1 గంట అయింది. చలిగాలి కొడుతోంది. కారులో కాస్తంత వెచ్చగా ఉన్నా గాలిని తట్టుకోలేకపోతున్నాడతను. ఎర్రగా మంట కనిపిస్తే బాగుండు, చలి కాచుకోవచ్చు అనిపించింది. అనుకున్నది ఆలస్యం. భోగి మంట కనిపించింది. అదిగో అది మంట అంటే, ఇదిగో ఇక్కడ కారు ఆపి చలి కాచుకున్నాడతను. తెల్లారేసరికి పుట్టిన ఊర్లో ఉంటాడు. హాయిగా ఉంటుందనుకున్న క్షణంలో సెల్ ఫోన్ మోగింది. జూనియర్ డాక్టర్ మాట్లాడాడు. ఎమర్జెన్సీ కిందే లెక్క. ఎవరో స్త్రీ ఆపరేషన్ చేస్తేనే గాని బతికేటట్టు లేదు. ఊరికి దగ్గరగా ఉంటే దయచేసి రండి అన్నాడు. ఊరికి దగ్గరగా అయితే తను లేడు, బాగా దూరంగానే ఉన్నాడు. అయినా తప్పదు, వెళ్లాల్సిందేననుకుని బయలుదేరాడు. తెల్లారింది. అటు ఇంటికి చేరుకోవాల్సిన వాడు ఇటు ఆసుపత్రికి చేరుకున్నాడు. పేషెంట్ని చూశాడు, పోల్చుకున్నాడు. ముక్కు కింద పెద్ద పుట్టుమచ్చ. అనుమానం లేదు, ఆమె అనుకున్నాడు. ఆపరేషన్లకు ఏర్పాట్లు చేయమన్నాడు. చకచకా ఏర్పాట్లు జరిగాయి. 4 గంటల పాటు కష్టపడి ఆమెను బ్రతికించాడు. బాగా అలిసిపోయాడేమో, రూంలోకి వస్తూనే కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. గతం గుర్తుకు రాసాగింది అతనికి. తను 10th చదువుతున్నాడప్పుడు. ఇంట్లో ఎవరూ లేరు.
అంతా బంధువులింట పెళ్లికి పట్నం వెళ్లారు. తను వెళ్లాల్సిందే. కాని పరీక్షలను ఉండిపోయాడు. 3 రోజులకు కాని రారెవరు. ఈ 3 రోజులు పక్కింటి పిన్నిగారింట భోజనం చేసి చదువుకోవాలి. మొదటి రోజు గడిచింది. రెండో రోజుకి పిన్నిగారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మగారి ఒంట్లో బాగాలేదంటే పక్క ఊరికి పరిగెత్తిందామె. పొద్దున నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. ఆకలి దంచేస్తోంది. ఏడుపొస్తోంది. ఎవరైనా పిడికిడు అన్నం పెడితే బాగుండనుకుంటున్న సమయంలో ఆమె ముక్కు కింద పెద్ద పుట్టుమచ్చ ఉన్న ఎదురింటి కొత్త కోడలు తనను బాగా గమనించిందేమో, ఒకే కులం కాకపోవడంతో అన్నం పెట్టలేదు గాని గ్లాసు నిండుగా పాలిచ్చింది. ఆకలి వేస్తే అడుగు, ఆరారా పాలిస్తాను, తాగి చదువుకో అంది. అలాగే తాగి చదువుకున్నాడు. రాత్రి గడిచి తెల్లారింది. ఆమె తెలియజేసిందట, ముందుగా పట్నం నుంచి పెద్దక్క వచ్చేసింది. అప్పుడు ఆకలి తీర్చి ఒక రకంగా తన ప్రాణాలు కాపాడిందామె. ఇప్పుడు తను ఆమె ప్రాణాలు కాపాడాడు. పండగంటే సంతోషం. ఇంతకంటే సంతోషం ఇంకేముంటుందనుకున్నాడతను. కంటి ముందు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, పందెం కోళ్లు కనిపించేయి. సంబరం అనిపించింది అతనికి. మీరింతవరకు సంక్రాంతి సంబరం కథ విన్నారు. రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవ్య వీక్లీలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.